ఆయుర్వేద రంగంలో అపార అనుభవం గల శ్రీ ధేనుకొండ హరిప్రసాద్ గారి పర్యవేక్షణలో శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ మరియు ఆయుర్వేద మెడికల్స్ నారాయణ బాలికల జూనియర్ కాలేజీ ప్రక్కన లాయర్పేట పోస్టాఫీస్ రోడ్, ఒంగోలు. ప్రాచీన కేరళీయ ఆయుర్వేదం సుదీర్ఘ అనుభవం కలిగిన కేరళ ఆయుర్వేద నిపుణులు కలిగిన శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్. అభ్యంగం, ఉద్వర్తనం, పడికిలి, శిరోధార, పిడిచిత్, పీచు, కటివస్తి, పురావస్తి, నాభివస్తి, జాన్వస్తి, గ్రీవవస్తి, నస్యం, వమనం, విరోచనం, వస్తి మొదలగు ప్రాచీన కేరళీయ ఆయుర్వేద చికిత్స విధానాలు మరియు వివిధ శారీరక మానసిక సమస్యలకు చక్కని శాశ్వత పరిష్కారం కొరకు సంప్రదించండి. శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ మరియు ఆయుర్వేద మెడికల్స్ నారాయణ బాలికల జూనియర్ కాలేజీ ప్రక్కన లాయర్పేట పోస్టాఫీస్ రోడ్, ఒంగోలు. భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే ఐజేయు పిలుపు మేరకు ఒంగోలులో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు వినతిపత్రాలు అందజేసినా ప్రత్యక్షంగా వెళ్లి విన్నవించిన పరిష్కారానికి చొరవ చూపకపోగా జర్నలిస్టులపై దాడులకు ప్రేరేపించటం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు అమరజీవి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల చిత్రపటాలకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలుగుల సురేష్, జిల్లా కార్యదర్శి దాసరి కనకయ్య, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ కుమార్ రెడ్డి, ఐజేయు కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఇఫ్తేఖర్ బాషా, ఏపీడబ్ల్యూజే నాయకులు నాగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధులు అమర్జీవి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈరోజున ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, దాంతోపాటు ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి. దానికి నిరసనగా ఈరోజు మేము భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మా జర్నలిస్ట్ సమస్యలను ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మా కోరికలని, మా సమస్యలని ఈరోజున అమర్జీవి భగత్ సింగ్ గారికి చెప్పుకుంటూ ఆయనకే ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఒక మృతి చెందిన మృతి వీరుడికి ఈరోజున మా సమస్యతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకి ఇచ్చామంటే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో జర్నలిస్టులపై అనేక దాడులు జరిగాయి, అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా జర్నలిస్టులపై నిత్యం ఏదో ఒక సమస్యతో ఎక్కడో చోట ఈరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి పలు దఫాలు తీసుకెళ్ళాము. అదేవిధంగా సమాచార శాఖ మంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళాము. కానీ ఏ ఒక్క సమస్యలు కూడా పరిష్కారం నోచుకోలేదు. కాబట్టి ఈ రోజున జర్నలిస్టుల కోరిక దినం సందర్భంగా ఈ రోజున అమర్జీవి పొట్టి భగత్ సింగ్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఈ రాష్ట్రంలోని జర్నలిస్టులకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా జర్నలిస్టుపై దాడులకు సంబంధించి నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదలైంది. మే 13వ తేదీన ఎలక్షన్ జరగబోతూ ఉంది. ఈ ఎలక్షన్ల సమయంలో జర్నలిస్టులకు కంపల్సరీగా రక్షణ అవసరము. ఎందుకంటే గతంలో అనేక ఘటనలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల దాడుల నివారణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల హౌసింగ్ సమస్యలు కానీ, అదేవిధంగా హెల్త్ కార్డుల సమస్య కానీ, మరోపక్క ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చూపాలని చెప్పేసి ఈరోజు జర్నలిస్టుల కోరికలు దినం సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.